ఇక్కడ చాలా ఆలోచిస్తూ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. లాభం వస్తుందా రాదా అనే ప్రశ్న అనేది చాలా వరకు ఇప్పటికి కూడా ఆ ప్రశ్నకు సమాధానం లేదని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం ఎవరైనా ఇక్కడ చూస్తే సరైన లాభం లేక వ్యాపారాలు నడవట్లేదు. అలానే నా వ్యాపారం కూడా నడవలేదు. అలా నేను యూట్యూబ్ అనేది కొనసాగిస్తూ వచ్చాను. మరి యూట్యూబ్ అన్న హెల్ప్ చేస్తుంది, ఒక మంచి స్థాయిలో నిలబడొచ్చు అని నేను అనుకున్నాను. కానీ అది అంత ఈజీ కాదు. యూట్యూబ్లో చాలా వరకు చాలా తక్కువ లాభం వస్తుంది. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే చాలా తక్కువ లాభం అనేది ఇక్కడ ఒకవేళ ఫ్యూచర్లో ఇలానే కొనసాగితే చాలా తక్కువ లాభం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ యూత్ హారన్లు కొట్టుకుంటా వెళ్తున్నారు. ఇక్కడనే కుక్క 7 కుక్క పిల్లల్ని కనింది అని చెప్పుకోవచ్చు. ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కొద్దిగా హడావిడిగా వెళ్ళారు. వాయిస్ ఏమన్నా వినపడింటే మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో. ఒక వీడియోలో ఒక్క వీడియో తీయడానికి, ఒక్క వీడియో మాట్లాడడానికి నేను మళ్ళీ బద్ధకం అనేది పక్కకు పెట్టి స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ ఏమైందో ఇక్కడ అనేది కొద్దిగా చూస్తే మంచిగా ముందరికి వెళ్తాను. ఇప్పుడు మైండ్లో ఒకటే తిరుగుతుంది, డబ్బు వచ్చినా రాకపోయినా వీడియోస్ అనేటివి రావాలి, తీయాలి, ₹1 అన్న రావాలి అనేది లక్ష్యం. ఇప్పుడు నేను ఎంతో కష్టపడి వీడియోలు తీశాను. కొన్ని పెట్రోల్ ఖర్చుకు కూడా పెట్రోల్కి నేను పెట్రోల్ ₹100 అనుకోండి. ఆ ₹100 కూడా రాని వీడియోలు ఉన్నాయి. చాలా వరకు చాలా దూరం వెళ్ళి తీసిన వీడియోలు ఉన్నాయి. అవన్నీ పక్కకు పెట్టి ఇక్కడ ఎంత లాభం వచ్చినా లాభం అంటూ రావాలి. అప్పుడైతేనే మైండ్ కూడా, ఇప్పుడు బండి ఉంది, పెట్రోల్ వేసుకొని వెళ్తాం బండి. పెట్రోల్ లేకుండా నడిపినట్టుగా ఉంటుంది. కాబట్టి పెట్రోల్ వేసుకొని బండి నడుపుతున్నాను అని అనుకుంటే బండికి పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో మనిషికి పైసా అంత ఇంపార్టెంట్. సరే, డబ్బు అనేది వచ్చినా రాకపోయినా వీడియోలు అనేటివి రెగ్యులర్గా వస్తాయి. నా లక్ష్యం ఒకటే, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. చాలామంది అడిగారు, అన్న యూట్యూబ్ ఛానల్ ఏంది, వీడియోలు బంద్ చేసినావు, చేత కాలేదు, మళ్ళీ ముందరికి వెళ్ళనేమో. చూడండి, సడన్గా నత్తి అనేది వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి. ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా కారణాలు చెప్పొచ్చు. ఇక్కడ నేనైతే మరి యూట్యూబ్ మీద చాలా వరకు ఇక్కడ గద్వాల్లో చాలా యూట్యూబర్స్ లేని ప్రాంతం ఇది. ఎక్కడెక్కడ యూట్యూబర్స్ ఉన్నారో నాకే తెలియదు. నేను ఒక్కడిని స్వతంత్రంగా ఆలోచించి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. తప్పకుండా నా ఐడియాలజీ ఒకటే, మనీ అనేది రావాలి తప్పకుండా. ₹1 ₹2 లాభం తర్వాత వీడియోలు అనేటివి రెగ్యులర్గా వస్తాయి. ఈ రెండు నేను చెప్పదలుచుకున్నాను. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను. ఇది నా ఐడియా అని చెప్పుకోవచ్చు.
లాభం తక్కువ వచ్చినా వీడియోలు రెగ్యులర్గా వస్తాయి.